హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ దిలిశాంతి. ఈరోజు ఏ రెసిపీ చేశానా అని అనుకుంటున్నారా? హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్స్తో చాలా సింపుల్గా అయితే చాలా టేస్టీ అయిన కేక్ అయితే చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను కూడా ఫస్ట్ టైమే చేశాను, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇలా మిల్క్ని తీసుకొని, నేనైతే లీటర్ మిల్క్ని తీసుకున్నా, ఇలా బాయిల్ చేసుకోండి. తర్వాత హ్యాపీ బిస్కెట్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా, ఒక్కొక్కటి 10 రూపీస్, ఇలా 2 అయితే నేను తీసుకున్నా. మీరు ఇంకా ఎక్కువ కావాలితే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. ఇలా ఈ 2 బిస్కెట్ ప్యాకెట్స్లో ఉన్న బిస్కెట్స్ అన్నీ తీసేసి ఇప్పుడు దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. మీరు పైన గార్లిష్లో ఏమైనా చేసుకోవాలనుకుంటే ఒక 4 బిస్కెట్స్ పక్కన పెట్టుకోండి. ఎలా చేసుకోవాలో లాస్ట్లో చెప్తా. ఇలా ఈ మొత్తం బిస్కెట్స్ని గ్రైండ్ చేసేసుకోండి మెత్తగా. ఇందులోనే నేనైతే కొంచెం షుగర్ని కూడా యాడ్ చేశాను. మీరు షుగర్ని ఆల్రెడీ బిస్కెట్స్లో కొంచెం షుగర్ ఉంటుంది కాబట్టి సో టేస్ట్కి తగిలినంత చూసుకొని షుగర్ని అయితే వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ని అయితే వేసాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో అయితే వేసుకొని ఈ మొత్తాన్ని ఉండలేకుండా హ్యాండ్తో కానీ లేదా స్పాచులాతో కానీ ఉండలేకుండా మొత్తాన్ని మెత్తగా అయితే హ్యాండ్తో చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం మిల్క్ని వేసుకుంటూ, ఎక్కువగా వేసేయద్దు, కొంచెం వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం వేసుకుంటూ మొత్తం ఇలా స్పాచులాతో కానీ హ్యాండ్తో కానీ ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఇనో ప్యాకెట్ మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా, అది ఏ ఫ్లేవర్ అయినా పర్లేదు. ఒక 10 రూపీస్ ప్యాకెట్ అయితే నేను ఇక్కడ హాఫ్ వేసాను. మీరు ఇంకా ఎక్కువ బిస్కెట్స్ తీసుకుంటే కంప్లీట్గా వేయచ్చు. ఇనో వేయడం వల్ల ఏంటంటే బాగా కేక్ పొంగుతుంది. సో ఇంకా సాఫ్ట్గా రావడం కోసం ఇక్కడ నేను ఆయిల్ని కూడా వేసాను. ఇలా అన్నీ కలిసిలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మరొక బౌల్లో ఇలా కొంచెం ఆయిల్ని అయితే అప్లై చేయండి. కేక్ మనం ఇందులో అయితే చేయాలనుకుంటున్నామో సో అందులో ఇలా చేసి కొంచెం ఒక స్పూన్ ఆఫ్ మైదాని అయితే వేసి మొత్తం అయితే స్ప్రెడ్ చేయండి. కేక్ మనకి కింద అంటుకోకుండా ఉండడం కోసం ఇలా మనం ముందుగానే మిక్స్ చేసుకున్నది మొత్తం ఇందులో వేసేయండి. మీకు కొంచెం జోరుగా ఏమన్నా అనిపిస్తే ఇందులో కొంచెం మైదాని కూడా యాడ్ చేసుకొని కొంచెం జోరు తగ్గేంత వరకు మిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా ఎందులో అయితే మనం పెట్టాలనుకుంటున్నామో ఆ బౌల్ కింద ఇలా స్టాండ్ పెట్టి మన కేక్ మిశ్రమాన్ని కూడా ఇందులో పెట్టేసి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో వేసుకోండి. నేను ముందుగా చెప్పాను కదా కేక్ని బిస్కెట్స్ పక్కన పెట్టుకోండి, లాస్ట్లో చెప్తా అని. అవి కూడా పైన గార్నిష్లా పెట్టుకోవచ్చు. మధ్యలో ఒక్కసారి చెక్ చేసుకొని చూశాను ఎలా అవుతుందా అని. చాలా పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది. చాలా సింపుల్ అండ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఒక్కసారి ఎప్పుడన్నా వీకెండ్స్లో ఫ్రీ ఉన్న టైంలో ఒకసారి ట్రై చేయండి. కేక్ ఎవరిదన్నా బర్త్డే వచ్చినప్పుడు ఇంట్లో మీరు ఇలా చేసి మీ పేరెంట్స్కి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత కూడా హీట్ అలాగే ఉంచి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత మొత్తం హీట్ అంతా తగ్గిపోయిన తర్వాత మాత్రమే కేక్ని రిమూవ్ చేయడానికి ట్రై చేయండి. మన కేక్ చూసారా, నేను చిన్నదే చేశాను ఎలా వస్తుందా అని. టేస్ట్ అయితే ట్రస్ట్ మీ గాయ్స్ నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. హ్యాపీ బిస్కెట్స్తోనే కాదు, ఏ బిస్కెట్స్తో అన్నా సేమ్ ప్రాసెస్ ట్రై చేస్తే ఇలాగే ఉంటుంది. రెసిపీ కనుక నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చుగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.